ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ శుభములు. ఈరోజు వాక్య భాగం చదువుకుందాము. కీర్తనల గ్రంథము 141వ అధ్యాయము 9వ వచనము. నా నిమిత్తము వారు ఒడ్డిన వల నుండి, పాపము చేయువారి ఉచ్చుల నుండి నన్ను తప్పించి కాపాడుము. కీప్ మీ ఫ్రమ్ ద స్నేర్స్ విచ్ దే హ్యావ్ లేడ్ ఫర్ మీ అండ్ ద గిన్స్ ఆఫ్ ద వర్కర్స్ ఆఫ్ ఇనిక్విటీ. చదవబడిన వాక్యాన్ని అనుసరించి ఈరోజు దైవిక స్ఫూర్తిని ధ్యానించుకుందాము. Just as hunters use snares to catch animals and armies set traps to misdirect or eliminate their enemies, our spiritual adversaries deploy the same tactics against us. వేటగాళ్ళు జంతువులను పట్టుకోవడానికి వలలను ఉపయోగించినట్లు మరియు సైన్యాలు తమ శత్రువులను తప్పుదారి పట్టించడానికి లేదా నిర్మూలించడానికి ఉచ్చులు వేస్తారు. మన ఆత్మీయ జీవితానికి ఉన్న విరోధి అయిన అపవాది మనపై అదే వ్యూహాలను ప్రయోగిస్తూ ఉన్నాడు. యాజ్ క్రిస్టియన్స్ వి మస్ట్ బి ప్రిపేర్డ్ ఫర్ ద స్కీమ్స్ ఆఫ్ ద ఎనిమీ. క్రైస్తవులుగా శత్రువుల పథకాలను జయించడానికి మనం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. అండ్ సో వి సీ గాడ్స్ విజ్డమ్ విచ్ గివ్స్ us discernment to spot temptation, deceit and other traps that catch us in the snare of sin. కాబట్టి మనం దేవుని జ్ఞానాన్ని వెదకాలి. అది మనకు పాపపు ఉచ్చులో చిక్కుకునే శోధనలు, మోసం మరియు ఇతర ఉచ్చులను గుర్తించడానికి వివేచనను ఇస్తుంది. అపవాది ఒడ్డిన వలన నుండి, పాపము చేయవారి ఉచ్చుల నుండి తప్పించి ప్రభువే మనల్ని కాపాడునుగాక. ఆమేన్. ప్రార్థన. లార్డ్ గాడ్, యు ప్రామిస్ టు ఎంపవర్ మీ టు రెసిస్ట్ టెంప్టేషన్. ప్రభువైన దేవా, శోధనలను ఎదుర్కొనేందుకు నాకు శక్తిని ప్రసాదిస్తానని నీవు వాగ్దానం చేశావు. బట్ సమ్ టైమ్స్ టెంప్టేషన్ ఈజ్ వెయిల్డ్ అండ్ హార్డ్ టు సీ. కానీ కొన్నిసార్లు శోధన మరుగైనట్టుగా గ్రహించలేకుండా ఉంటుంది. గివ్ మీ ద విజ్డమ్ దట్ ఐ నీడ్ టు సీ ట్రాప్స్ అండ్ డిటెక్ట్ లైస్. నేను సాతాను ఉచ్చులను చూడటానికి మరియు అబద్ధాలను గుర్తించడానికి అవసరమైన జ్ఞానాన్ని నాకు ఇవ్వండి. Strengthen me with your truth so that I may not be easily led astray. నేను సులువుగా దారి తప్పిపోకుండా నీ సత్యంలో నన్ను బలపరచండి ప్రభు. ఇన్ జీసస్ నేమ్ ఆమేన్. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.